9 న్యూస్ కి స్వాగతం. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ వరలక్ష్మి భర్త పిచ్చయ్య మరియు వారి అనుచరులు వైసీపీ వీడి టీడీపీలోకి చేరారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, స్థానిక పార్టీ నేతలు పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసల పర్వం ప్రారంభమైంది. నందిగామ నియోజకవర్గం వైసీపీ పార్టీలో చివరికి మిగిలేది ఇద్దరే, మొండితోక వసూల్ బ్రదర్స్, జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్. టీడీపీతోనే భవిష్యత్తు ఉంటుందని భావించి మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా ఆనందకరం. మండల పిచ్చయ్య నందిగామ పంచాయతీలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమై మున్సిపల్ చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు. సంఘటన జరిగింది. మున్సిపల్ చైర్మన్ నందిగామ మున్సిపల్ చైర్మన్ గారు వైసీపీ కుటుంబం నుంచి మరి ఈరోజు తెలుగుదేశం కుటుంబంలో రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి చైర్మన్ గారి మరణం నిజంగా బాధాకరం. మరి వారి భర్త పిచ్చయ్య గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ పార్టీ చేసిన ఆకృత్యాలకు కానీ మానసిక వేదనకి ఏ విధంగా గురయ్యారో అదంతా కూడా భరించి ఈరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీలోనే మాకు అండ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలుసుకొని ఈరోజు మా పార్టీలో రావటం తప్పకుండా ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేయండి. ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. మరి పిచ్చయ్య గారి గురించి ప్రత్యేకంగా నందిగామ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదండి. మరి మున్సిపాలిటీలో గతంలో పంచాయతీలో ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేసి మరి ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్ వరకు ఎదిగారంటే అది అంత సామాన్య విషయం కదా. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మరి ఎన్నో ఆశలతో మరి చైర్మన్ పదవిని అధిరోహించారు మరి వరలక్ష్మి గారు. కానీ కనీసం ఒక వారం రోజులు కూడా ఆ పదవిని సుఖంగా అనుభవించలేకపోయారండి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎంత ఏకపక్ష ధోరణి కానీ నియంత్రిత పరిపాలన కానీ వీళ్ళ మీద తీసుకొచ్చారు. కనీసం ఎజెండా కాపీ కూడా మా ఇంటికి పంపించేవాళ్ళు కాదని చెప్పి అనేక సార్లు ఆమె బోర్డులో కంటతడి పెట్టారు. నిజంగా మానసికంగా ఆమెను వేధించారు. ఆమె అనారోగ్యానికి గురైనా కూడా తట్టుకొని మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ బోర్డుకు వచ్చినా కూడా అనారోగ్యానికి గురైన మహిళ మీద కూడా అమానుషంగా వాళ్ళు ప్రవర్తించారండి. నిజంగా మాకే చాలాసార్లు కన్నీళ్ళు వచ్చాయమ్మ, ఎన్నోసార్లు కన్నీళ్ళు పర్యంతమయ్యారు. వాటిని చూసి అందరూ కూడా హృదయాలు ద్రవించాయి. మరి చివరికి వారి మరణానికి కూడా కారణమయ్యారు. చాలా బాధాకరం. కనీసం ఒక నెల రోజులు కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని సరిగ్గా నిర్వహించలేకపోయారు. తప్పకుండా మరి పిచ్చయ్య గారు తన మనసులో ఉన్న మాటలు ఆరు మాకు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా రేపు నందిగామలో తెలుగుదేశం ప్రభుత్వం, నందిగామలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చాక ఇక్కడ ఏమేమి చేయాలో వారి ఆశయాలు ఏమున్నాయో వాళ్ళు పేపర్ మీద రాసి ఇవ్వటం జరిగిందండి. ముఖ్యంగా వాటర్ ట్యాక్స్ తీసేయమన్నారు మున్సిపాలిటీలో, తప్పకుండా తీసేస్తాం. వాటర్ ట్యాక్స్ రద్దు చేసేస్తాం. అదేదో ఆశీలు రద్దు చేయమన్నారు, ఆశీలు కూడా మేము పూర్తిగా రద్దు చేస్తాం. మా ధ్యేయమే అది, ఆశీలు రద్దు చేయటం. అదేవిధంగా 20 వార్డుల్లో కూడా వరలక్ష్మి గారి పేరు మీద వాటర్ ప్లాంట్స్ కడతా ఉన్నారు సొంత ఖర్చులతో. అది చాలా మంచి. 20 వార్డులో కూడా వరలక్ష్మి గారి పేరు మీద వాటర్ ప్లాంట్స్ కడతారు. అది పూర్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా నిర్మిస్తారు. మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నామండి. తప్పకుండా మేము సహకరిస్తాము. అదేవిధంగా అన్నాసాగరం నుంచి అంబార్పేట బైపాస్ వరకు డివైడర్ నిర్మించి అదే సెంటర్లో లైటింగ్ ఏర్పాటు చేయమన్నారు. నందిగామ అన్నాసాగరం పొలాలకి నిర్మించే కాలువ, పీడబ్ల్యూటీ కాలువ, దానికి లైటింగ్ నిర్మించే ఏర్పాటు కావాలంటున్నారు. తప్పకుండా ఈ భవిష్యత్తు, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని తప్పకుండా భవిష్యత్తులో జరుగుతాయని మేము పూర్తిగా మీకు మాట ఇస్తున్నాం. అభివృద్ధే ప్రధాన లక్ష్యం. వీళ్ళలాగా నియంత్రిత పరిపాలన కాదు, ఒక డమ్మీలుగా చేయటం కాదు. తప్పకుండా రేపు రాబోయేది ఇప్పటికే చూస్తాం, ప్రజా వ్యతిరేకత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉందో నందిగామలో కూడా అదే విధంగా ఉందండి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీద ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే గత కొన్ని రోజులకు వలసలు మా పార్టీలోకి ఏ విధంగా వలసలు వస్తున్నాయో చూస్తున్నాం. ఇప్పుడు మేము గొట్టిముక్కలు వెళ్ళబోతున్నాం, అక్కడ 200 మంది జాయిన్ అవబోతున్నారు. త్వరలో కంచిక్చర్లో మరిన్ని జాయినింగ్స్ ఉండబోతున్నాయి. భవిష్యత్తులో తప్పకుండా ఇందాక అన్నట్లు ఇద్దరే మిగులుతారు వైసీపీ పార్టీలో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తప్ప అందరూ కూడా. అంటే అక్కడ ఉన్నా కూడా నాయకులు అసంతృప్తితో ఉన్నారు, అది మాకు పూర్తిగా తెలుసు. రాబోయేది ఎన్డీఏ కూటమి నందిగామలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అండి. తప్పకుండా మరింత అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధికి ఓటేయాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అనుకున్న ఆశయాలు మాకు నెరవేర్చలేకపోయాం. ఎందుకంటే 3 రాజధానులను 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. భవిష్యత్తులో దెబ్బతింటున్నామని పార్టీ మారుతున్నాను, తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. మా ఆశయాలు మా ఎమ్మెల్యే సోమ్య గారికి చెప్పాను.
ఇది తప్పనిసరిగా నెరవేరుస్తూ ఉన్నారు, చేస్తామన్నారు. ఆ 20 బాటిల్కి వాటర్ ప్లాంట్లు నా సొంత డబ్బులతోటి మా మిస్సెస్ పేరుతో పెట్టుకున్నాను. 20 బాటిల్